శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం చదువు, ఉద్యోగం, విదేశీ యానం మరియు ప్రమోషన్, ధనం నిలకడ మరియు వ్యాపార అభివృద్ధి, సంతానం ఆలస్యం అవడం, కుటుంబంలో అభివృద్ధి లేకపోవడం, అన్ని రకాల సమస్యలకు గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఫోన్ ద్వారా కూడా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు వాట్సాప్ చేయండి. గురూజీ నీలకంఠేశ్వర్. ఫోన్ నెంబర్ 9550349125. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు, మీ ఇంట అడుగు పెట్టబోతుంది మరెవరో కాదు, ఈమెనే. ఈమె మీ ఇంటికి రావడంతోనే మీ జీవితం మొత్తం కూడా ఒక్కసారిగా మారిపోతుంది. కష్టాల వలయంలోకి మీరు వెళ్లిపోతారు. ఎన్నో రకాల సమస్యలు మీకు కలగచేస్తుంది. ఆమె ఖచ్చితంగా మీ ఇంట అడుగు పెడుతుంది, పెట్టి తీరుతుంది. ఆలస్యం చేయకుండా వీడియోని చూడండి. ఆమెను ఇంట నుండి బయటికి పంపించాలంటే ఇలా తప్పక చేయాలి. మీరు వెంటనే నిర్లక్ష్యం చేయకుండా వీడియోని చూస్తేనే మీకు అర్థమవుతుంది ఏం జరగబోతుందో. ఎవరు మీ ఇంటికి రాబోతూ ఉన్నారు, ఆమెను ఇంటి నుండి బయటకు పంపించాలంటే ఏం చేయాలో, ఏ మార్గం మీకోసం జ్యోతిష పండితులు సూచిస్తున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చెయ్యండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. కుంభరాశి వారి జాతకులు, మీకు ఉన్న మంచి మనసు, మీరు చేసే ప్రతి ఒక్క పని కూడాను మీ యొక్క వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. అయితే ఇక ఇప్పటి నుంచి మీరు ఇంకా జాగ్రత్తగా మసులుకోవాలి. ప్రతి నిర్ణయంలో కూడాను ఏకపక్ష ధోరణి అవలంబించండి. మీ ఇంట ఈమె ప్రవేశించడంతో ఎన్నో రకాల ఇబ్బందులు మీకు కలుగుతాయి. మీలో కూడా చాలా మార్పు వస్తుంది. విసుగు, కోపము, ద్వేషము, అసహనము ఇలాంటి ఎన్నో రకాల గుణాలు మీలో ప్రవేశిస్తాయి. మీ ఇంట అడుగు పెట్టబోతుంది మరెవరో కాదండి, దరిద్ర దేవత. అవునండి, మీరు వింది నిజమే. దరిద్ర దేవత మీ ఇంటికి వస్తుంది అంటే కొన్ని సంకేతాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇవే ఆ సంకేతాల్లో. ఇంట్లో ఎన్నో రకాల సమస్యలు రావడమో, అనుకోని విపత్తులు కలగడమో, ఇంట బయట మీకు అవమానాలు కలగడమో, ఇంట్లో సమస్యలు రాజ్యమేలుతూ ఉంటాయి. అలాగే ఎవరో ఒకరికి అనారోగ్య సమస్య ఎక్కువైపోతూ ఉంటుంది. సంపాదించిన సంపాదన అంతా కూడాను హాస్పిటల్స్ పాలు అయిపోతూ ఉంటుంది. నిరంతరము కూడాను ఇటువంటి సమస్యలతో మనోవేదనకు, చిత్రహింసకు గురి అవుతూ ఉంటారు. ఈమె మీ ఇంటికి అడుగు పెట్టబోతుంది. కావున ఈ జాగ్రత్తలు పాటిస్తే గనక ఆమెను మీ ఇంటి నుండి బయటకు పంపించేయచ్చు. దరిద్ర దేవత మీ ఇంట్లో ఉంది అంటే గనక ఖచ్చితంగా మీ ఇంట్లో నరదృష్టి, చెడు శక్తి ఉన్నట్లే. మీరు ఇలా చెయ్యండి. ప్రతిరోజు ఇంటిల్లపాది మీతో సహా అందరూ స్నానం చేసే నీటిలో కాస్తంత కల్లు ఉప్పును వేసుకుని స్నానం చెయ్యండి. మీ ఇంటి మొత్తాన్ని కూడాను బాత్రూమ్ తో సహా, అంటే బెడ్రూమ్ కావచ్చు, కిచెన్ కావచ్చు, బాత్రూమ్ కావచ్చు, ఏదైనా కావచ్చును, అన్నింటా కూడాను మీరు నీటిలో ఉప్పును కలిపి ఇల్లంతా కూడాను పరిశుభ్రం చేసుకోవాలి. లక్ష్మీదేవి అమ్మవారు ఉన్న చోట దరిద్ర దేవత అస్సలు ఉండదు. అమ్మవారు మీ ఇంటికి రావాలి అన్నా, అడుగు పెట్టాలి అన్నా కూడాను ఈ విధమైన పనులు చేయండి. ఈ జాగ్రత్తలు పాటించండి. దరిద్ర దేవతను బయటికి సాగనంపాలంటే లక్ష్మీదేవికి ఆహ్వానం పలకాల్సిందిగా పండితులు చెప్తున్నారు. మీ ఇంట ఎప్పుడూ కూడాను నెగటివ్ వైబ్స్ అనేవి ఉండకూడదు. అంటే మీ మాటలో కానీ చేతల్లో కానీ ఒక పని జరుగుతుందంటే జరుగుతుంది అంటూ నమ్మండి. అలాగే మీ ఇంట్లో, మీ ఒంట్లో ఉన్నటువంటి నరదృష్టిని పారదోలాలి అంటే గనక చిటికెడు ఉప్పును తీసుకోండి. ఒక మట్టి పాత్ర తీసుకోండి. అందులో సగానికి పైగా ఉప్పుని నింపండి. అందులో ₹1 బిళ్లను పెట్టండి. మీరు ఎవరైనా ఇంటికి పెద్దవారు ఈ పరిహారం చేయండి. ఈ మట్టి పాత్రను తీసుకుని సంకల్పం చెప్పుకొని ఇబ్బందులు తీరిపోవాలి అంటూ ఈ పాత్రను తీసుకుని వెళ్లి వంటగదిలో ఎక్కడైనా రహస్యంగా ఒక మూలలో పెట్టండి. అలాగే ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోండి. ముఖ్యంగా వంటగదిని పరిశుభ్రంగా ఉంచుకోండి. ఎప్పుడూ కూడా ఇల్లు సువాసన వస్తూ ఉండాలి. అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంట అడుగు పెడుతుంది. రాబోతున్న సమయం అస్సలు కలిసి రావడం లేదు. కావున ఖచ్చితంగా ఈ విధమైన జాగ్రత్తలు తప్పక పాటించండి. కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఇంట్లో ఇల్లాలు ఎప్పుడూ కూడా కంట కన్నీరు పెట్టకూడదు. అప్పుడు లక్ష్మీదేవి అస్సలు రాదు. అలాగే ఇంట్లో ఎప్పుడు కూడా గట్టిగా అరవడము, ధ్వనులు చేయడం లాంటివి చెయ్యదు. ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే కుంభరాశి వారి జాతకులు, దరిద్ర దేవత ఇక మీ ఇంట్లో అస్సలు ఉండలేదు. లక్ష్మీదేవి
దేవి మీ ఇంటికి వస్తుంది. అమ్మవారు మీ ఇంటికి రావడంతోనే సకల దరిద్రాలు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిపోతాయి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.